ప్రజలందరికీ నమస్తే. దీపావళి మిల్లెట్ సిరీస్ లో మురుకులు లేకపోతే ఎలా? అందుకే రాగి మురుకులు చేసేద్దామా? ఏంటి ఇది మురుకులా అంటే ఆత్రం ఎందుకు? వీడియో కంప్లీట్ గా చూడొచ్చు కదా. వీడియోలో రెసిపీ మాత్రమే కాదు, లైఫ్ లెసన్ కూడా ఉంది, చూసేయండి. రెసిపీ ఏమో సింపులే. 2 కప్స్ రాగి పిండి వేసామా, 1 కప్ బియ్యం పిండి, 1/2 కప్ శనగపిండి, కొంచెం ఉప్పు, కారం, జీలకర్ర, బటర్, నీళ్లు అంతా కలిపి మురుకుల షేప్ లో రౌండ్ గా వేసి ఆయిల్లో ఫ్రై చేసి తీసేస్తే రెడీ. వినేటప్పుడు మీకు కూడా రెసిపీ సింపుల్ గానే అనిపించింది కదా? నాకు కూడా అలాగే అనిపించింది. కానీ చేస్తుంటే షేప్ రౌండ్ గా రావట్లేదు, రౌండ్ గా షేప్ వస్తే ఆయిల్లో పడితే రౌండ్ గా ఉండట్లేదు. ఈ మురుకులు అయితే చాలా ఎక్స్పర్టీస్ ని డిమాండ్ చేస్తుంది. మనం ఇంకా ఆ లెవెల్ కి రాలేదు కాబట్టి మనం ఆశపడింది లేనప్పుడు మనకు వచ్చిందని హ్యాపీగా యాక్సెప్ట్ చేయడమే. అంతే కదా బాస్. మిల్లెట్ మురుకు స్టార్ట్ చేసిన నా ప్రయాణం మిల్లెట్ స్నాక్ తో వచ్చి ఎండ్ అయింది. టేస్ట్ బాగుంది, షేప్ ఒకటే ప్రాబ్లం. తిందాం బ్రహ్మాండంగా, జీవిద్దాం ఆరోగ్యంగా. ఫ్యామిలీ బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.